ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పాలసీ రాబోతోంది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. ఇక పీపీపీ విధానంలో ఏపీలో 10 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. వరద నష్టపరిహారం పనుల కోసం 571 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో విద్యా వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీకి మినహాయింపు లభించింది. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇక ట్రాన్స్పోర్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు కూడా ఆమోదం లభించింది. అనధికార భవనాల లీగలైజేషన్ కి ఒక కొత్త స్కీమ్ ని తీసుకొచ్చారు. మూడున్నర గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెబుతూ యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా కొత్త విధానానికి ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది. అలాగే వరద నష్టపరిహారం పనుల కోసం 571 కోట్ల రూపాయలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో విద్యా వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులకు ఓకే చెప్పింది. ట్రాన్స్పోర్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఆమోదం తెలిపింది. అనధికార భవనాల లీగలైజేషన్ కి కొత్త స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీ కేబినెట్ లో ఇవి నిజంగా కీలక నిర్ణయాలు, చాలా డిఫరెంట్ టాపిక్స్ ఇందులో డిస్కషన్ కు వచ్చాయి, అలానే నిర్ణయానికి వచ్చాయి. సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లో ఇంకా ఏవేవి ఉన్నాయి? అంటే ప్రధానంగా 30 అంశాలను అజెండాగా తీసుకున్నారు. కీలకంగా ఏదైతే అమరావతి అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి సిఆర్డీఏలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చట్టాలు, ఏదైతే అనాథరైజ్గా నిర్మిస్తున్నటువంటి కొన్ని నిర్మాణాలు కానవచ్చు వాటి మీద, అలాగే వైద్య రంగానికి పెద్దపీట వేసింది. వైద్య రంగానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ ఉంటే, ఇటు ఏపీ నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య బీమా నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీ కొన్ని సేవలు అందిస్తున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,60,00,000 మందికి ఈ ఆరోగ్య బీమా అందే విధంగా, అలాగే ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు. ఎందుకంటే ఒక క్యాన్సర్ మహమ్మారి లాంటి ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని దాదాపుగా మొత్తం ఏదైతే 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. అలాగే 327 చికిత్సలను కొత్తగా ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరోగ్య ఏదైతే బీమా ఏదైతే ఉందో అందులో దాదాపుగా 327 చికిత్సలు ఉండేలాగా ఇదంతా కూడా ఒక కేబినెట్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తం సిఆర్డీఏకి సంబంధించి అలాగే పెట్టుబడులకి ఏ రకంగా వస్తున్నారో పెట్టుబడులకి పెద్దపీట వేస్తూ ముందుకు వస్తున్న నేపథ్యంలో మంత్రులకు దిశానిర్దేశం చేసి దానికి ఎక్కడైతే ఇప్పుడు కొన్ని కన్వెన్షన్ హాల్స్ కానివచ్చు, లేదంటే రెస్టారెంట్లు కానివచ్చు, పెద్ద పెద్ద ఇక్కడ హాల్స్ కానివచ్చు, ఈ నేపథ్యంలో మొత్తం మంత్రులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి దీనికి కూడా ఒక ఆమోదం తెలిపారు. ప్రధానంగా సిఆర్డీఏ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి కీలకంగా అమరావతి నుంచి జరగబోతుందో సిఆర్డీఏలో కొన్ని అంశాలను కూడా లేవనెత్తి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా 10 ఆసుపత్రులు మొత్తం అటు అమలాపురంతో పాటు కొన్ని ఆదోని, మదనపల్లి, మార్కాపురము, పులివెందలతో పాటు పాలకొల్లు, పెనుగొండ అనేక ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ఏదైతే ఆసుపత్రులకు సంబంధించి ఒక కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలని చూసింది. అలాగే అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడైతే రైతులకు సంబంధించి ఎక్కడైతే భూములు 18,000 సంబంధించిన ఎకరాల భూమి ఇప్పటికే రైతుల నుంచి రావాల్సి ఉందో ఆ రైతుల నుంచి సేకరించాల్సినటువంటి భూమిని ఏ రకంగా సేకరించాలనే దాని మీద, అలాగే రోడ్ల విషయాలు కానవచ్చు ఇప్పటివరకు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇక్కడ భవన నిర్మాణాలు చాకచక్యంగా జరగాలంటే కూడా దానికి కూడా
కేంద్ర ఏదైతే ఈ క్యాబినెట్ ఒక ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక హెల్త్కి ఏదైతే అణగారిన వర్గాలకు సంబంధించి అందరికీ సమానం చేకూరే విధంగా కూడా ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్తో పాటు ఇటు ఎన్టీఆర్ బీమాకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని మార్పులు చేసి దాన్ని కూడా ఏదైతే కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇవన్నీ కూడా ప్రధానంగా యూరియా ఏదైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేస్తారో దాన్ని తిప్పు కొట్టాలంటూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు చంద్రబాబు నాయుడు ఆదేశం జారీ చేస్తూ, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే యూరియా షాపుల దగ్గర లేనిపోని సృష్టించి కావాలనే అధిక మొత్తంలో యూరియా కొనే వాళ్ళు ఎవరైతే వైసీపీ నుంచి ఉన్నారో వాళ్ళని ఒక అంతు చూడాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కూడా సూచన చేసి దానికి కూడా ఒక ఆమోదం తెలిపినటువంటి ప్రధానంగా అంటే వచ్చేటువంటి ఫిబ్రవరి మార్చిలో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి లోకేష్ కూడా ప్రతిపాదన తీసుకొచ్చేది తెలిసింది. డిఎస్సికి అంటే వారోత్సవాల విజయోత్సవాలాగా దాన్ని కూడా ఒక నిర్మించాలి అనేది ఒక ప్రతిపాదనలో భాగంగా ఈ చట్టాలు ఏదైతే ఆమోదం తెలిపారో దాంట్లో భాగంగానే మంత్రులకు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అసత్య ప్రచారం చేసే వరకు ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చి ఒక కమిటీ కూడా వేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కేబినెట్లో తెలుస్తుంది. ఎస్ సత్య.